హాయ్ ఫ్రెండ్స్, మనమైతే రాత్రి వేటకి వెళ్ళాము. ఒకటి జిలేబీ చేప, ఒకటి వచ్చేసి దీన్ని గిన్నె అంటారు. ఇది కాగిన్నె కూడా అని పిలుస్తారు దీన్ని. ఇది వచ్చేసి జిలేబీ అయితే కేజీ దాకా ఉంది, ఇదైతే 6 కేజీ దాకా ఉంది. తవ్వుతున్నాం చేపని. తవ్వటం వల్ల ఏంటంటే బాగా స్కిన్ అనేది బాగుంటుంది. అయితే చేపని అయితే వేసాము. ఈ చేప అయితే నల్లగా ఉంటుంది. ఇది ఎంత దోయినా కానీ ఎంతకాడికి ఇంకా తెలుపు అనేది రాదు. ఇది ఒక చేప అయితే వేసి ఇంకా ఈ చేప తోమాలి. చేపనైతే మనం నీట్గా క్లీన్గా చేసేసాము, తోమేసాము చేపనైతే. చూడండి, మొత్తం ఇప్పుడు కటింగ్ చేసేస్తాను. ముందు ఎక్కడ కోసుకోవాలి. ఇవి అయితే చాకులున్నట్టు ఉన్నాయి, చేతులు కూడా దిగబడిపోతాయి. ఇవి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి, లేదంటే చేతులు పిచ్చుకుపోతాయి. టాప్ కూడా కోసేద్దాము. చూడండి ఎంత ఉన్న చేప, దగ్గర కేజీ దాకా ఉండొచ్చు చేప అయితే. మొత్తం గండి చేపలు కట్ చేస్తున్నాము. మొత్తం పేగులు, దీనికైతే గుడ్డు అనేది లేదు. అరకే చేప మొత్తం 6 పీసులు వచ్చాయి. ఇప్పుడైతే మనం జిలేబీ కట్ చేస్తున్నాము. ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి మధ్యలో ముళ్ళు ఉండడం వల్ల ఏంటంటే ఒకటే ముళ్ళు ఉంటుంది, మధ్యలో ఉంటుంది దీనికి ముళ్ళు అనేది. దానికైతే గండి చేపకి అయితే మొత్తం ముళ్ళే ఉంటాయి, దీనికి ముళ్ళు తక్కువ ఉంటాయి. దీనికి గుడ్డు అనేది పెద్దగా ఉండదు, దీనికి కొంచెం ఉంటుంది. వీటినైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ముక్క చూడండి ఎలా ఉందో. ఇలా చిన్న చిన్న కోసుకుంటే బాగుంటుంది కూరకైతే. ఇవైతే ఇవి కూడా 6 వచ్చాయి, 6 పీసులు వచ్చాయి ఇవి కూడా. దీని లోపల నల్లగా ఉంది కదా, దీన్ని అంటే క్లీన్ చేసుకోవాలా, లేదంటే కొంచెం చేప వాసన వచ్చింది, మట్టి వాసన లాగా అట్లా వచ్చింది కూర అయితే. దీన్ని అయితే తెల్ల వచ్చేలా చేసుకోవాలి. దీన్ని అటు బోద్ది తీస్తే, లేదంటే చేప కొంచెం నీసు వాసనగా వచ్చింది. ముక్క చాలా పెద్దగా ఉంది, దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది, 2 ముళ్ళు. కొరవ ఎన్ని చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఇదైతే గిండె ముక్క. ఇది దీనికైతే మొత్తం పంగల ముళ్ళలాగా ఉంటాయి, మొత్తం ముళ్ళే ఉంటాయి వీటికైతే. మనం ఉప్పు వేసేసి బాగా తిప్పుకోవాలా. అన్నీ నీళ్ళు ఉన్నా ఏమన్నా శుభ్రంగా పోతాయి. ప్రతి ముక్కలను కింద పోసేసి నీట్గా శుభ్రం చేసుకున్నాము. చూడండి ఎంత కలర్ చేంజ్ బాగా నీట్గా వచ్చింది ముక్కైతే. జిలేబీ చేప, కాగిగండి చేప మనం అయితే పెద్ద కూర అయితే వండబోతున్నాము. మొత్తం అయితే కలిపి మనమైతే కారం, పసుపు మొత్తం వేసి రెడీ చేస్తున్నాము. మన కారం అయితే సరిపడా వేసుకోవాలా. ఉప్పు వేస్తున్నాం, ఉప్పు కూడా మనం సరిపడా వేసుకోవాలి. ఉప్పు కూడా. ఇది వచ్చేసి అల్లం పేస్ట్. ఇది అల్లం పేస్ట్ వేస్తున్నాము. కొంచెం తైలం తీసుకోవాలా. ఇప్పుడైతే మనం మొత్తం దీంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం దీంట్లో వచ్చేసి మనం వేసిన ఐటెం వచ్చేసి ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చిలు వేసాము, అల్లం పేస్ట్ వేసాము. ఇలా మొత్తం ఒకేసారి ఇలా కలిపేసుకుంటున్నాము ముక్కలు అయితే. ముక్కలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. నూనె అయితే మనం కొంచెం నూనె కలుపుతున్నాము.
మొత్తం ఇలా కలిసేలా చూసుకోవాలి చింతపండు పులుసు మొత్తము. మనమైతే మొత్తం రెడీ చేసేసాము. ఇంకైతే మనం స్టవ్ మీద పెట్టేయటమేను. మనమైతే స్టవ్ మీద పెట్టేసాము. ఆవాలు మెంతులు ఇలా పొడి చేసుకున్నాము. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాము. పులుసు అయితే చాలా చిక్కగా వస్తుంది. పులుసు అయితే మనకైతే చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, ముక్క అనేది చాలా నీట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.